ప్రారంభ ప్రార్థన మధ్యలో ఉన్న సియోన్ కుమారి గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థనతో ఈ యొక్క రెండవ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మన ప్రభువు రక్షకుడు ఇచ్చిన రెండవ దినాన దేవుని మనము హృదయాత్మకసారా దేవుని ఆరాధిద్దాము. దయచేసి అందరి తల వచ్చి కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడు యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన బలమైన శక్తివంతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా నాయన, ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడిన తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నాయన, ఈ ఆదివారము మేమందరము కలుసుకున్నట్టు నీవు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టే నీకు స్తోత్రము తండ్రి. స్తోత్రాలు గర్భుడైన తండ్రి, స్తోత్రము తండ్రి. అయ్యా, ఈ ఆదివారం ఆరాధన పాటల్లోనూ వాక్యంలోనూ మీరు ఉండి మా మనసులకు హత్తుకునే వాక్యం అందించి ఈ ఆది నుండి అంతం వరకు మీరే నడిపించమని యేసువతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. దయచేసి ఎవరు యూత్ కోయిర్ వారి ముందుకు వచ్చినట్లయితే కొన్ని పాటలు పాడితే పలుకుతాం. అందరం కలిసి జయం జయం యేసులో నాకు జయం జయం పాట పాడి దేవుని పలుకుతాం. మేము పాడుతుండగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని పరచవలసిందిగా కోరుతున్నాం. జయం 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 యేసులో నాకు జయం జయం. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నిండినా, నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో ఉండినా. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. గొప్ప కొండలు కదిలిపోవును, సరిహద్దులు కదిలిపోవును. గొప్ప కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను, అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం 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 Haleluya. Haleluya. Assalamualaikum.
నింపిన నా హృదయం కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును రూపింపబడుచున్నా ఆయుధముందినను రూపింపబడుచున్నా ఆయుధముందినను నాకు విరోధమై వర్ధిల్లదు అని నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం ప్రభు చెప్పిన మాట సత్యం కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం సర్వోన్నతుడైన నా దేవునితో చేరి సర్వోన్నతుడైన నా దేవునితో చేరి సనతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నింపెను ఇహలో శుద్ధులతో నింపెను కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన ఆయన మన వద్ద సంచారం చేస్తున్నాడు అటువంటి దేవుడు కలిగిన మనమందరం పాట ఇంగ్లీష్లో God, you are here, God. You are moving in our midst, God. You are working in this place, God. You are the way maker, God. You are the miracle worker. You are the promise keeper. You are here, touching every heart. We worship you, God. We worship you, God. You are here to heal every heart. Let's all worship God. Light in the darkness, my God, that is who you are.
Miracle, promise me, light in the darkness, my God, that is who you are. You are here, turning lives around. I worship you, I worship you. You are here, when we get weak heart. I worship you, I worship you. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. 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 Even when I don't see it, you're working. Even when I don't feel it, you're working. You never stop working. You never stop working. Even when I don't see it, you're working. Even when I don't feel it, you're working. You never stop working. You never stop working. Even when I don't feel it, you're working. Even when I don't see it, you're working. Never stop working. Never stop working. Even when I don't see it, you're working. Even when I don't see it, you're working. Never stop working. Never stop working. Waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. You are here, moving in the midst. I worship you, I worship you. You are here, working in this place. I worship you, I worship you. You're reading every heart, you're mending every soul. బిగ్గరగా చెప్పబడి దేనిమైపోతాం. అందరం కలిసి ఒక చివరిగా ఒక హిందీ పాట పాడుకుందాం. తేరీ ఆరాధన కరి అది వచ్చిన పాట అనుకుంటాము. పాట పాడితే కలిసి మీరు అందరూ మాతో కలిసి దేవుడిని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. तेरी आराधना
करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर, जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं। तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत, तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत। हृदय के तार छेड़े झनकार, हृदय के तार छेड़े झनकार, तेरी आराधना है मधुर गीत, जीवन से मेरी तू महिमा पाए, ये दिल की कामना करूं, पाप क्षमा कर, जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर, जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं। सृष्टि के हर एक कण कण में छाया है तेरी महिमा का राज, सृष्टि के हर एक कण कण में छाया है तेरी महिमा का राज। साक्षी भी करते हैं तेरी प्रशंसा, पक्षी भी करते हैं तेरी प्रशंसा, हर पल सुनाते हैं आनंद का नाम, मेरी भी भक्ति तुझे ग्रहण हो, हृदय से प्रार्थना करूं, पाप क्षमा कर, जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर, जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर, जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నుంచి చివరి వరకు మన మధ్య ఉన్న సుధాకర్ గారు కీర్తన గ్రంథం నుండి 12వ కీర్తన 1 నుంచి చివరి వరకు ఆయన చదివి వినిపిస్తున్న మాటను చెప్పవలసిందిగా కోరుతున్నాను. యెహోవా నన్ను రక్షింపుము, యెహోవా యెహోవా నన్ను రక్షింపుము. నన్ను రక్షింపు, భక్తి గలవారు లేకపోయిరి, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు విశ్వాసం నరులలో ఉండకుండా నరులలో ఉండకుండా గతించిపోయిరి. గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఇచ్చుకుములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ ఇచ్చుకుములాడు పెదవులన్నిటినీ
పెంకములాడు నాలుకలన్నిటినీ ఇంకములాడు నాలుకలన్నిటిని కోసివేయను. మా నాలుకల చేత మేము సాధించదము. మా పెదవులు మావి. మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు. బాధపడే వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడదవు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. దయచేసి అందరు కూర్చోవలసిందిగా మనం చర్గమంతా చేయిస్తాం. సర్వశక్తులను తన శక్తితో నింపి సాతానుపై మనకు జయమిస్తాడు. సత్యస్వరూపి సర్వోన్నతుని గొప్ప దేవుడు మనకు బలపరుస్తాడు. ప్రతి విషయం మనకు సాధ్యం. ఆయన మనతో ఉంటాడు కనుక ఆయన మన తోడుగా ఇమానుయేలుగా ఉన్న దేవుడు. మన దేవుడు మనం విడిపిస్తాడు, నడిపిస్తాడు. ఊహించలేని ఆశ్చర్యకార్యంతో మనం బలపరచువాడు. మన ప్రభు మనతో ఉంటుండగా ఎవరు ఆరంభిస్తారా? 2 చేతులు పైకి దేవుని స్తోత్రాలు ఆరంభించారు. అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. నీవు నన్ను బలపరచు తోడుగా ఉంటున్న నడిపిస్తున్నాయేవా నీకు శోధన దేవ సర్వాంతర్యామిగా ఉన్న దేవ సర్వోన్నతుడిగా ఉన్న దేవ సర్వశక్తుడిగా ఉన్న దేవ శక్తితో పవిత్రమైన దేవానికి స్తోత్రాలు. మనసారి నిండుతో చెప్పకుండా దేవుడు మహింపడు. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలకు నా దేవుడు నన్ను బలిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలకు నా దేవుడు నన్ను నడిపించును. శోధన శ్రమలు వచ్చినను ఏమాత్రము నేను వెంటిగా. శోధన శ్రమలు వచ్చినను ఏమాత్రము నేను వెంటిగను. సత్యస్వరూపి సర్వోదయ సర్వోన్నతుడనా నందించును. సత్యస్వరూపి సర్వోన్నతుడనా గొప్ప దేవుడు నన్ను బలపరచును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడైండగా. 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 సాధారణ శక్తులు ఎదిరించిన భాగ్యమనే నగముతో జయించెదను. సాధారణ శక్తులు ఎదిరించిన భాగ్యమనే నగముతో జయించెదను. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాధారణపై నాకు జయమిచ్చును.
శక్తితో నింపి సాతానుపై తన సేవిస్తును. సాధ్యమే అది సాధ్యమే నా యేసు తోడైండగా. 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 అసాధ్యమైనది లేదు, బలపరచువాడు నాకు ఉండగా. అసాధ్యమైనది లేదు, బలపరచువాడు నాకు ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను బలపరచును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే అది సాధ్యమే నా యేసు తోడైండగా. 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 నా యేసు తోడైండగా. నా యేసు తోడైండగా. ఎదురుగా చెప్పలు కూడా దేవుడు ఆయన చూపించిన రోజు ఆయన చూపించిన ఆయన లేకపోతే మనం ఏమైపోతామో మనకి తెలియదు. మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ముట్టిన దేవుడు, ఆయన లేనిది మనం ఏమవుతాం. మనం ఒకవేళ జీవిస్తున్నామని ఒకవేళ మన పట్ల నా వంటైతే బ్రతుకుల క్రీస్తు పౌలు ఈ విధంగా చెప్పాడు. ఆయన కృప వల్ల మనం జీవిస్తున్నాము కనుక, మనం ఎదుగుతున్నది కూడా ఆయన కృప కనుక, మనం హెచ్చింపబడుతుంది కూడా ఆయన కృప కనుక. దేవా నీకు కృప కావాలి ప్రభు, నీ కృప నాకు చాలుతుంది. నీ కృప లేకపోతే నేనేమైపోతాను అని నోరాల మనసు దేవుని ఆరాధిద్దాం. మనసార దేవుని ఆరాధిద్దాం. అందరము రెండు చేతులు పైకి నన్ను పిలిచిన దేవుడు, నన్ను పుట్టిన ప్రభువు, నీవు లేనిదే నేను లేనే. దేవుని ఆరాధిద్దాం. నన్ను పిలిచిన దేవా, నన్ను భయము ఆందోళనతో ముడిపడిన దినాలు కాబట్టి దేవునికి సహాయంగా ప్రార్థించవలసిన వారిని ఉన్నాం. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంతవరకు యవనస్తులైన వారు మరి కూడి దేవునికి నామమున పాడి స్తుతించి కీర్తించి ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికి సదైన స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ఉదయకాల సంబంధం మనం దేన్ని ఏ వాక్యం ధ్యానం చేసే వారని చెప్తారా? ప్రభువైన యేసుక్రీస్తు లేచిన ద్వారా మనకు వచ్చే మేలుల కోసం మనం ధ్యానం చేస్తాం. ఈరోజు ఉదయకాలపు ఆరాధనకు వచ్చిన వారు ఇప్పుడు ఒకవేళ వచ్చిండే ఒకసారి చేయబోకెత్తుంది. ఒకటి ఎవరొస్తారు, రెండు. అందరు దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి వాక్యంలోని మనం వెళ్దాం. మన దేవుడు చూస్తున్నాడన్న వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన దేవుడి పేరు ఏం పేరండి? చూచుచున్నాం దేవుడు. ఎక్కడ చూచాడు, ఎప్పుడు చూచాడు, ఆ సందర్భాలు చెప్తాడు ఎవరన్నా? అమ్మా, ఆగరు కుమారుడిని ఎవరు చెప్పారు ఈ మాట? రాష్ట్రంగా చెప్పిస్తారు. ఇంకా ఎస్ ఇంకా చూచున్న దేవుడని, ఆగరుని చూచిన దేవుడు, ఆగరు కుమారుని చూచిన దేవుడు అని చెప్పారు. ఇంకెవరు చెప్తారా? దానికి స్తోత్రం. నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచనం. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యమించెను. దేవుడు ఇంకెవరిని చూచాడండి? ఇశ్రాయేలుని చూచాడు.
చూడటమే కాకుండా వారి యందు లక్ష్యం ఉంచాను, అంటే శ్రద్ధ తీసుకున్నాను. చాలా మంది చూసి వెళ్ళడం కాదు, పరామర్శించడం అంటే ఏంటంటే చూడడం, వారు ఏ అవస్థలో ఉన్నారో ఆ అవస్థను ఎరిగి ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ వారికి ఏంటంటే ప్రోత్సాహంగా బలపరిచేటట్టుగా చేయడం. ఆనాటి ఇశ్రాయేలు ఏ పరిస్థితిలో దేవుడిని యెహోవా చూచాడంటే, ఐగుప్తులో ఉన్నారు. ఒకప్పుడు భారతీయులు మనము బ్రిటిష్ పాలనలో ఎలాగైతే ఉన్నామో, ఆనాడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు అలాగా బానిసత్వం వారు అనుభవించారు. వెట్టి చాకిరి, భారభరితమైన పని వారితో ఆ దినాల్లోనూ చేయించేవారు. ఆ పరిస్థితిలో వారు పెట్టిన మొర దేవుడు ఉన్నాడు. అందరికి స్తోత్రం చెల్లిద్దాం. బాధ కలిగితే కానీ బాధ కలగదని మనం విన్నాం కదా. ఆ బాధలో వారు ఏం చేశారు, దేవుడిని యెహోవాకి మొరపెట్టారు. ఆ మొరని ఏం చేసిన దేవుడిని యెహోవా విన్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. విని ఏం చేశాడండి, వారిని చూచాడు. ముందు మొర వినే చెవుడు కలిగిన వాడు దేవుడు. దానికి స్తోత్రం. బాధను చూచే దేవుడు, బాధను చూచే కన్నులుండే దేవుడు. అందరికి సదానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ ఐగుప్తును ఆ పరిస్థితులను చూచాడు, ఆ బాధను చూచాడు, ఇశ్రాయేలును చూచాడు. ఆ బాధను ఆయన తెలుసుకున్నాడు. ఆ సమయంలో వారు పెట్టిన మరలు ఆయన విన్నాడు. విని ఏం చేస్తాడంటే లక్ష్యం ఉంచాడు, అంటే శ్రద్ధ తీసుకున్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ ఐగుప్తు నుంచి విడిపించడానికి దేవుడిని యెహోవా ఎవరిని ఏర్పాటు చేశాడు, మోషేని ఏర్పాటు చేశాడు నాయకుడిగా. మోషే నేను నోటి మాంద్యం గలవాడును, నా వల్ల కాదంటే దేవుడిని యెహోవా తనకి నోరుగా ఎవరిని ఇచ్చాడు, అహరోన్ని ఇచ్చాడు. అంటే మోషే యొక్క అన్న అయిన అహరోను. దానికి స్తోత్రం. అప్పుడు ఐగుప్తులోని ఎవరు పరిపాలించేవాడు, ఫరో రాజు పరిపాలన చేసేవాడు. అయితే ఫరో దగ్గరతో వెళ్ళి మాట్లాడాడు, మా దేశం ఇది కాదు, మేము పరాదేశంలో ఉన్నాం, మా దేవుడు యెహోవా, కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళాలి, దేవుడు మాకు వాగ్దానం చేసాడు ఒక దేశం. ఆ వాగ్దానం దేశం ఏంటిది, కనాను దేశం. ఆ కనాను దేశం ఎటువంటి దేశం అంట, పాలు తేనెలు ప్రవహించే దేశం, అంటే సమృద్ధి కలిగిన దేశం. దానికి స్తోత్రం. ఇప్పుడు పళ్ళు గుర్తులు కాదు, గెల్లలే, అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. అంత సమృద్ధి కలిగిన దేశానికి దేవుడు మమ్మల్ని ఇస్తా ఉన్నాడు. మేము అక్కడికి వెళ్ళాలి, మాకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వనేసి అడిగారు. వారు మరో వినలేదు. వారి పక్షంగా నాయకుడైన మోషే అడిగాడు, అనేక సార్లు అలాగే మీకు పంపిస్తున్నానని చెప్పి మళ్ళా పంపించుకుంటూ ఉన్నాడు. తన హృదయం అలాగైపోయింది, కఠినమైన హృదయం అయిపోయింది. మరి అంత కఠినం అయిపోయాడు. అయితే అటువంటి పరిస్థితుల్లోని ప్రభువుకి నామాన్ని వారు మొరపెట్టారు. ఆ మొరను విన్న దేవుడు చివరికి కఠినమైన హృదయాన్ని దేవుడు మార్చి మెత్తన హృదయాన్ని చేశాడు. అందరూ దేవునికి స్తోత్రం. ప్రార్థన పరిస్థితిని మార్చాడు. ప్రార్థన బాధలో ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థనకి దేవుడు ఏంటంటే దిగివచ్చే దేవుడు, చెవియొగ్గే దేవుడు, మన మొరవినే దేవుడు, మన బాధను ఆయన తొంగి చూచే దేవుడు, హృదయపు లోతులోనికి ఆయన తొంగి చూచాడు. నేటి ప్రజల యొక్క పరిస్థితులు ప్రభుత్వానికి తెలియదు, ప్రభుత్వకి పరిస్థితులు ప్రజలకి తెలియదు. తెలియక ఏం చేస్తున్నారు, ఒకరి మీద ఒకరు నిందించుకుంటున్నారు. నిందించుకోవడం వల్ల ఉపయోగం ఏమి కూడా కాదు. ప్రభుత్వం అంటే ఎవరు, మనమే వాళ్ళని నాయకులుగా చేశాం ఓటు వేసి. కాబట్టి ప్రభుత్వం అన్నా ప్రజలన్నా ప్రభుత్వమే. అయితే ఇటువంటి పరిస్థితుల మధ్య మనం ఉంటున్నాం. అయితే నేటి దినాల్లో మనం గ్రహించవలసింది ఏంటంటే, మనకి కలిగే శ్రమలోని మనం ఏం చేయాలి, మొట్టమొదట మొరపెట్టారు. ఆ మరణ దేవుడు వినే దేవుడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో ఆయన చూచిన దేవుడు. దానికి స్తోత్రం. చూచి మీ పక్షంగా మాట్లాడడానికి నోరుగా ఉండే దేవుడు. దానికి స్తోత్రం తెలియదు. నాయకుడిగా
ఆయన ఏర్పాటు చేస్తారు, నాయకులని ఆయన ఏర్పాటు చేస్తారు. కాబట్టి ప్రేమల దేవుని బిడ్డలు, ఈరోజు ఈ పరిశుద్ధమైన సాయంత్రకాల సమయమందు వేప్రాసంతో వచ్చిన మీరు ప్రభు మీ వరము ఆయన వినడానికి, మీ హృదయాంతరంగంలో బాధను వ్యధను చూచిన దేవుడు, దానికి స్తోత్రం. మీ పరిస్థితి నుంచి విడిపించడానికి, ఐగుప్త సంఖ్యల నుండి, బానిసత్వం నుండి, అన్యాచారం నుండి ప్రభు మిమ్మల్ని విడిపించి నడిపించడానికి, నెమ్మదినివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. దానికి స్తోత్రం. నేను రక్షించడానికి వచ్చాను, శిక్షించడానికి మాత్రం ఏమి కూడా రాలేదు. కాబట్టి ప్రేమను దేవుని నశించిన దాన్ని వెదకి రక్షించడానికి, పాడైన దాన్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందరికి సభ్యానికి చెప్తాము. హల్లెలూయా. కాబట్టి ప్రేమల దేవునికి బిడ్డలు, ఆనాడు ఇశ్రాయేలుని చూచాడు. ఇశ్రాయేల్ ఎవరు? ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఆత్మీయ ఇశ్రాయేల్. ఇప్పుడు మనం క్రైస్తవులు. దానికి స్తోత్రం. క్రీస్తుని విశ్వసించిన మనల్ని ఆయన చూచి దేవుడు. క్రీస్తు యొద్దకు వచ్చిన వారిని ఆయన తోసివేసే దేవుడు కాదు. నువ్వే పరిస్థితిలో ఉన్నావు? ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావా? అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నావా? నిందతోనే అవమానం చేత పెళ్ళయి కొన్ని సంవత్సరాలైన బిడ్డలు లేక మరి ఆ శ్రమలో ఉన్నావా? లేకపోతే వివాహ వయస్సు వచ్చి వివాహం కొరకు ఎదురు చూస్తున్నావా? ఎదురు చూస్తూ సరైన సంబంధం రాక లేక మరి నిత్యులు పడుతూ ఉన్నారు. ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు. చదువును పూర్తి చేసి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారా? లేకపోతే ఏ పరిస్థితిలో మీరు ఉన్నారో మన ఒకరి పరిస్థితి ఒకరికి తెలియదు. కానీ మన అందరికి పరిస్థితులు ఎరిగిన దేవుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరికి శ్రద్ధ. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? చూచుచున్నా దేవుడు. అందరూ చేయబెట్టి దగ్గరగా తెలుస్తాం. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలుని దేవుడిని యెహోవా చూచాడు. ఆనాటి హాగరుని మనము అరణ్యంలో ఉన్న హాగరు యజమానైన అబ్రహాము వెలగొట్టినప్పుడు, తన బిడ్డతో వెలగొట్టినప్పుడు, నీరు లేక బాధపడినప్పుడు ఆనాటి హాగరుని, హాగరి కుమారుని ఇస్మాయిలుని ఆయన చూచాడు. దానికి స్తోత్రం. చూచి ఏం చేశాడు? ఆ అరణ్యంలోని, అడవిలోని ఏం చేశాడంటే ఒక నీటి పొగ్గిన ఆయన తీర్చాడు. అందరికి స్తోత్రం. దాహాన్ని తీర్చాడు. ఆనాడు ఐగుప్తులో ఇశ్రాయేలుకి బాధను చూచి ఐగుప్తు నుండి దేవుడు విడిపించాడు. అనేక సార్లు నేను పంపిస్తాను చెప్పి ఏం చేశాడు? పంపించుకుంటూ ఉండే సమయంలోని దేవుడు ఏం చేశాడంటే పంపిస్తానని చెప్పి పంపించకపోవడం వల్ల తెగుళ్ళు వచ్చాయి. ఎన్ని తెగుళ్ళట? బైబిల్లో 10 తెగుళ్ళు వచ్చాయి. నీరు ఎర్రగా మారిపోయింది. ఎందుకంటే సముద్రంలో చేపలన్నీ చచ్చిపోయాయి. ఎన్నో మనకి తెగుళ్ళతో ఉన్నాయి. నేటి దినాల్లో కూడా చాలా తెగుళ్ళు. కరోనా అనేది ఒక తెగులు. తెలిసింది కదా సంగతి. వైరస్ అనే మాటకి అర్థమైన డిక్షనరీలో తెగులు. కాబట్టి ప్రేమల దేవునికి బిడ్డారా, ఎవరు పంపించారు? ఆనాటి ఇశ్రాయేలు పట్ల, ఆనాటి ఐగుప్తు పట్ల దేవుడు యెహోవా పంపించాడు. ఈ తెగులు కూడా ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. ఎందుకు పంపించాడు? సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తున్న మనల్ని, దేవునికి విరోధకరమైన పాపము చేసిన మనల్ని, దేవుని కోపానికి శాపానికి గురైన మనల్ని ఏం చేసినట్లయినా కరోనా అనే తెగులు ద్వారా అనేకమైన ఒక్కొక్క రకమైన ఇబ్బందులు మనం పడుతున్న సమయం మనం చూస్తున్నాం. అయినప్పటికీ ప్రభు మనం ఏం చేస్తున్నాడంటే చూచున్న దేవుడు. ఆనాడు ఇశ్రాయేలుని చూచాడు, హాగరుని చూచాడు, తన కుమారుని ఇస్మాయిల్ని చూచాడు. అందరికి శ్రద్ధ. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. యేసు వాడు పడినట్టు చూచి వాడెప్పటికీ గొప్పల నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడుతున్నావని నన్ను అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోడిలోనికి దించుటప్పుడు నాకెవరిని లేడు కనుక నేను వచ్చినందులో మరి ఒకరు నాకంటే ముందుగా దిగనని ఆయనకు ఉత్తరించును. యేసు, నేను లేచి నీ పరిగెత్తుకొని నడుమని అడుగ చెప్పగా
చేయబెడుతున్నామా? అందరూ ఇక్కడే ఉంటే ఎందుకంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షన్, శరీరం ఎక్కడున్నా మనసు ఎక్కడికి వెళ్తుంది. ఎందుకంటే కరెంట్ లేదు, అది కూడా మన పని మీద ఆ కరెంట్ వారు ఆపి ఆ వైర్లకి పైప్స్ తొడిగారు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే సంబంధం ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటే అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ వాడు పడిండుట చూచి ఎవరు అనే వ్యక్తి మనం చూస్తే ఆయన ఎవరనంటే 38 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 38 సంవత్సరాలు. 5వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే వాడు పడిండుట చూచి. చాలాసార్లు మనం పడతాము లేస్తాము. ఎప్పుడు? చిన్నప్పుడు. ఇప్పుడు కూడా చాలా మంది పడిపోతున్నారు. అజాగ్రత్త వల్ల అవ్వచ్చు, అనారోగ్యం వల్ల అవ్వచ్చు, విపరీతమైన వేగం అవ్వచ్చు. జనాలు చాలా మంది యాక్సిడెంట్స్కి గురవుతున్నారు. ఈయన యాక్సిడెంట్ వ్యక్తి కాదు, 38 సంవత్సరాలు కలిగిన వ్యాధి కలిగిన వ్యక్తి. ఈయన వయసు ఎంతండి? ఆయన వయసు ఎంత తెలియదు కానీ ఆయన వ్యాధి వయసు ఎంత? 38 సంవత్సరాలు. వాడు అప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఏ స్థితిలో ఉన్నాడు అనేది చెబుతున్నట్లయితే అక్కడ రాయబడుతుంది. పైన భాగం చదవండి. యూదులకి పండుగ ఒకటి వచ్చింది. యూదులంటే ఎవరంటే దేవుడు యొక్క ప్రజలు, ఇశ్రాయేలీయులు, యూదులు. ఇశ్రాయేల్ గోత్రాలు 12. 2 గోత్రాలు 10 గోత్రాలు విభాగించబడ్డాయి. ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎలాగైతే కలిసి ఉన్నాయో ఇప్పుడు ఎలాగైతే విడిపోయి ఆనాటి ఇశ్రాయేలీయులు, యూదులు అనే 2 గుంపులు వేరయ్యాయి. యూదులకు పండుగ వచ్చింది. ఆ పండుగకి యెరూషలేముకి వెళ్ళారు. యూదుల పండుగ ఒకటి వచ్చిన 5:1 చదవండి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చింది కనుక యేసు యెరూషలేముకి వెళ్ళాడు. అందరూ చాలాసార్లు పండుగకి ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారా సొంత ఊరికి వస్తుంటారు. అలాగే యేసు ప్రభువు కూడా యూదుల పండుగకి యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి ఎందుకు వచ్చాడు? యెరూషలేములో దేవాలయం ఉంది. అందరూ దానికి స్తోత్రం తెలియదు. ఆ యెరూషలేములోనే ఒక ద్వారం ఉంది. ఏ ద్వారం? మన శ్రీకాకుళం రావడానికి ఒక ద్వారం ఉంది. ఏ ద్వారం? సింహద్వారం. అలాగే యెరూషలేము దగ్గర ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం పేరు గొర్రెల ద్వారం. ఆ గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో చదవము, అక్కడ ఒక కోనేరు కలదు. ఇప్పుడు మన సింహద్వారం దగ్గర నుంచి వచ్చేసి ఏం కలదు? నాగావం నది కలదు. అలాగే అక్కడ గొర్రెల ద్వారం దగ్గర నుంచి వచ్చేసరికి బేతిస్తా అనబడిన కోనేరు కలదు. ఆ కోనేరులో ఎన్ని మంటపాలు ఉన్నాయట? చదవండి. 5 మంటపాలు ఉన్నాయి. ఆయా సమయంలో ఏం చేస్తారట? దేవుని యొక్క దూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. మీకు ఇప్పుడే కాదు, ఎప్పుడో అనేక సార్లు చెప్పాను. దేవుని దూత అనేది ఎక్కడైతే బైబిల్లో రాయబడి ఉంటుందో అక్కడ సరాసరి దేవుడే. అందుకని ఇష్టం తెలుద్దాం. దేవుడిగా వస్తే మనం ఎవరికి చూడలేము, మాట మసి అయిపోతుంది. దేవుడు కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగిన వ్యక్తి. ఆయన పరిశుద్ధత దగ్గర మనం పాపైన మనసు నిలవలేడు. నేను స్తోత్రం. ఒక దూతగా ఆయన వచ్చి ఆయా సమయంలో ఏం చేశారంటే కోనేట్లో నీళ్లు కదులుతున్నారు. ఆ కదులుతున్నప్పుడు ఏం చేయాలట? ఆ కోనేట్లో నీళ్లు దేవదూత కదిలిస్తున్నప్పుడు ఎవరి ముందు దిగుతారో వారే బాగుపడతారు. అయితే ఈయన దిగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈయన పక్షవాతం వ్యాధి. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల నుంచి ఆ వ్యాధి కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయనకు కూడా చదవండి, మొదట ఎవరు దిగినా వాడు ఇంటి వ్యాధి గల వాడు బాగుపడు కనుక ఆ మంటపంలో ఏం చేస్తున్నారు? చాలా మంది రోగులు, కుంటివారు, పోచకాలు చేతులు గలవంటే అంటే చాలా మంది చేతులు ఎండిపోయిన వాళ్ళు, కాలు ఎండిపోయిన వాళ్ళు ఉన్నారు. గుంపులుగా పడి
ధర్మాసుపత్రి దగ్గర గుంపులు ఎలాగైతే పేషెంట్లు ఉంటారో అలా కోనేటి దగ్గరికి దేవతలు ఎప్పుడు వస్తుందా, నీళ్ళు కదిలిస్తుందా, వెంటనే ఎవరి ముందు దిగుతుంది వారికేసి వస్తుంది. చాలామంది పోటీ పడుతున్నారు. రోగులు, గుడ్డివారు, ఉచ్చకాలు చేతి గలవారు. అప్పుడు 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుని కూడా చాలామంది ఆకాశం వారు దిగిపోతున్నారు, బాగుపడిపోతుంది, వెళ్ళిపోతున్నారు. అయితే 32 సంవత్సరాలు వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు. ఆయనకి ఎవడో తెచ్చలేదు, ఆయన కూడా తెగలేడు. దానివల్ల 32 సంవత్సరాల నుంచి అక్కడే కోనేటి దగ్గర ఉండిపోయాడు. వాడి జీవితంతో వినండి, 32 సంవత్సరాలు కోనేటి దగ్గర ఉండిపోయాడు. దేవతతో వస్తుంది, నీరు కదిలిస్తుంది, బాగుపడుతున్నారు, దిగిన వాళ్ళు బాగుపడుతున్నారు, దగ్గర అందరూ మామూలుగా ఉన్నారు. అట్టి పరిస్థితుల్లో యేసు అబ్బాయి యేసు వచ్చింది. అందరు చేపట్టి వాడు పడి ఉండడం చూచాడు. వ్యాధితో పడి ఉన్న వ్యక్తిని ఆయన యేసు చూచాడు. అతను తెలుస్తూ తెలియదు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో పడ్డావో నాకు తెలియదు, మీకు తెలియదు, కానీ యేసుకి తెలుసు. తెలుస్తుంది. అది ఆత్మీయ స్థితిలో అవ్వచ్చు, ప్రార్థనా జీవితంలో అవ్వచ్చు, విశ్వాస జీవితంలో అవ్వచ్చు, సాక్షి జీవితంలో అవ్వచ్చు, సహవాస జీవితంలో అవ్వచ్చు, పరిశుద్ధత కోల్పోయే విషయంలో అవ్వచ్చు, లేక వ్యాధితో అవ్వచ్చు, రుణ సమస్యలతో అవ్వచ్చు, నింద అవమానాలతో అవ్వచ్చు. ఏ స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితిలో యేసయ్య చూడడానికి ఆయన వచ్చాడు. అందరికి శ్రద్ధ తెలియదు. వచ్చి ఏం చేశాడంటే చదవప్పుడు వాడు పడి ఉండడం చూసి వాడు అప్పటికే కాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడు ఎరిగి ఒక మాట చెప్పారు. వినండి పిల్లలు ఇక్కడ కదలద్దు. యశ్వకు అడిగాడు, నువ్వు స్వస్థపడకొచ్చున్నావా, బాగుపడాలనుందా అనే వార్త ఎంత ఆశ, ఎంత ఆనందం అనిపించింది దానికి. ఇంతవరకు ప్రకటించడం ఎవరు లేరు, చూచేవాళ్ళు ఎవరు లేరు. దేవతతో ఎప్పుడు నీళ్ళు కదిలిస్తుంది అప్పుడు దిగిపోయి వెళ్ళిపోవడమే. ఇక్కడికి పనులు దించుతానని ఎవరి ముందుకు రాలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా అన్ని సంవత్సరాలు ఉన్నాయి. నేను బాగుపడితే, నేను వెళ్ళిపోతే చాలా ఇతరుడు అవతరుడు బాగుపడితే ఏంటి, చాలా మంది పడిపోతే ఎలా ఉంటుంది, మంచి పని ఏందంటారు. ఆ మధ్యన ఒకళ్ళు పడిపోయారు. ఆ వార్త విన్న తర్వాత మంచి పని అయిందను. పడిపోవడం మంచి పని, అది సరదాగా మాట అయినా నిజం కాదు. అలాగే 38 సంవత్సరాలు దీని పడి ఉన్న వాళ్ళని చూచి యేసయ్య పలకరించి నువ్వు బాగుపడగొడుతున్నావా అని అడిగాడు. అప్పుడు అయ్యా చూసారా, దేవతతో వస్తుంది, నీళ్ళు కదిలిస్తుంది, కానీ నన్ను దించినాడు ఎవరు కూడా లేరు. కాబట్టి నేను వచ్చినంతలో మరి నాకంటే ముందుగా దిగిపోతున్నాడు. వాడు బాగుపడిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. దానికి స్తోత్రం. అయితే యేసు ప్రభు అన్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకున్నాడు అని వాడుతో చెప్పాడు. అసలు లేవలేని వ్యక్తి, 35 సంవత్సరాల నుంచి వ్యక్తి ఎవరైనా లేవనెత్తుతారా అలా చూస్తున్న వ్యక్తి ఈయన దగ్గరకు వెళ్ళేసరికి ఈ లోగా నీళ్ళు కదిలించడం అయిపోతుంది, దేవత తెలిపోతుంది, బాగుపడుతున్నారు, ఉండిపోతున్నారు. యేసయ్య అన్నాడు పలకరించేమంటున్నాడు, నువ్వు లే, అందరు తెలుసుకోవడం జరుగుతుంది, నీ పరుపెత్తుకున్నాడు అని చెప్పగా వెంటనే వాడు ఏం చేసింది, స్వస్థత ఉంది, తన పరుపెత్తుకుని నడిచాడు. అందరు చెప్పకుండా తిన్నామని 37 సంవత్సరాల నుంచి లేవలేని వ్యక్తి, నడవలేని వ్యక్తి లేచాడు. లేచి ఏం చేశాడంటే పరిపెత్తుకుని ఆయన నడిచాడు. అందరు తెలుసుకోవడం తెలియదు. యేసు యొక్క మాటలు ఏముందంటే స్వస్థత ఉంది. అందరు చేయబడి కదండి. ఆయన సృష్టికర్త తన మహత్తుగల మాట చేత కలుగును కాకంటే కలుగు చేయబడ్డాడు. మొట్టమొదటి అంతా కూడా నీరుగా ఉండేది. ఈ నీరు మీద చీకటి ఉండేది. దేవుడు ఏం చేశాడంటే చీకటిని వెలుగు కలుగు చేశాడు. వెలుగుని పగలన్నాడు, చీకటిని రాత్రి అన్నాడు. దానికి స్తోత్రం. కొంత నీరుని పైకి పంపించి ఆ నీరుకి
విశాలమని ఆకాశం అని పేరు పెట్టాడు. కొంత నీరు ఆరినారుగా అవ్వాలంటే ఆరినారుగా అయిపోయింది, దాని పేరు ఏం పేరు? భూమి అని పెట్టాడు. ఇవన్నీ సృష్టించిన సృష్టికర్త. దేవుని యొక్క మాటలు ఏముందండి? ఏముంది? శక్తి ఉంది, స్వస్థత ఉంది. లేవలని వ్యక్తి లేచాడు, పరిపెత్తుకోలేని వాడు పరిపెత్తుకున్నాడు, ఆయన నడిచాడు. చదవండి, దానికి స్తోత్రం. యేసు వాడు పడి యేసు నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడు మనం వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత ఉంది, తను పరిపెత్తుకుని నడిచింది. అందరూ దానికి స్తోత్రం. 38 సంవత్సరాల వ్యాధి కలిగిన వ్యక్తిని యేసు బాగు చేసింది. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. ఈ మధ్య కాలంలో 12 సంవత్సరాల మరి ఇక రక్తస్రావంతో పడి ఉన్న వ్యక్తి విషయం ఒక తల్లి చెప్పింది. ఆనాటి 12 సంవత్సరాల వ్యాధి కలిగిన రక్తస్రావం కలిగిన స్త్రీని యేసే ముట్టి స్వస్థపరిచిన దేవుడు. హల్లెలూయా. నీ కుమార్తెను కూడా ముట్టి స్వస్థపరుస్తారని చెప్పినప్పుడు ఆ తల్లి విశ్వసించింది. అందరూ చేపట్టి కదా ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేయించుకుని ప్రార్థన చేయిస్తున్నారు. అందరూ చేపట్టి కదా యేసు ప్రభు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటాడు. మనుషులు ఏమైతే మనం మారిపోతుంటాం, ఈరోజు మాట రేపు ఉండదు. కానీ యేసయ్య నిన్న ఒకలాగా ఉంటాడు, ఈరోజు ఒకలాగా ఉంటాడు, రేపు కూడా ఒకలాగా ఉంటాడు. ఆయన ఎస్టర్డే టుడే ఫరెవర్. కాబట్టి ఆయన నిరంతరము ఒకే రీతిగా ఉండే దేవుడు. ఆ దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందరూ చెప్పబడి దేవుడు. 38 సంవత్సరాలు వ్యాధి కలిగిన వ్యక్తిని ఆయన చూచాడు. దానికి స్తోత్రం. నువ్వు లేచి పరిపత్తుకు నడవంటే ఆయన లేచి పరిపత్తుకి నడిచాడు. దేవదూత రాలేదు, నీళ్ళు కదిలించలేదు. యేసు యొక్క మాటలో స్వస్థత ఉంది. ఎవరికి స్తోత్రం తెలుగు. కాబట్టి సాయంత్రిక ఆలస్యం ఎటువంటి వ్యాధితో ఉన్నారా మీరు? ఆ వ్యాధి నుండి ప్రభు స్వస్థత. నడు నొప్పితో బాధపడుతున్నారా, లేకపోతే కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా, లేకపోతే ఎటువంటి వ్యాధితో బాధపడుతున్నారా? ప్రభు మీకు స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందరికి స్తోత్రం తెలుగు. ఎందుకు నేను చెప్పానంటే ఆయన ఇశ్రాయేలుని చూచాడు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఆ ఐగుప్తు నుండి పాలతీన ప్రవేశ దేశమైన కణానికి నడిపించాడు. అలాంటి అరణ్యంలో ఉన్న హాగర్ను చూచాడు. తన కుమారుని ఇస్మాయిల్ని చూచాడు. దాహాన్ని తీర్చాడు. అందరికి స్తోత్రం తెలుగు. 38 ఏళ్ళ నుండి వ్యాధి గల మనుషుని చూచాడు, స్వస్థపరిచాడు. దానికి స్తోత్రం. చివరికి ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. లోకాసు వార్త 10వ అధ్యాయం 34 వచ్చినాను. బైబిల్లో లేని వారు ఒకసారి చేతులు పైకెత్తుంది. నాకు బైబిలే లేదు, నాకు బైబిల్ కావాలన్న వారు చేతులు పైకెత్తారు. లక్ష్మి గారు, 2 లక్ష్మి గారు, అక్కడ రవి, నెక్స్ట్ ఎవరు వెనకతలా? ఆ వెనక ఎవరు? చంద్రకళ గారు పక్కన ఏం పేరు? ఒక అభిమాని ఆశని. అందరూ చేయబడి తింటున్నా తెస్తారు. మీ అందరికీ బైబిల్ మేము తెప్పించిస్తాం. గత వారమే రావాలి, మరి మళ్ళీ తీసుకురావాలి. అందరికి శ్రమ తిరుగుతాం. బైబిల్ ఉన్న వారు తెరవండి, చూడండి. చివరిగా లోకాసు వార్త 10వ అధ్యాయం 34 వచ్చింది. చాలండి, దేనికి స్తోత్రం. అతనిని చూచి ఎవరిని చూచారంటే ఈయన యెరూషలేములో నుండి యెరికోకి వెళ్తున్నాడు. ఈయన ఎవరండి? చదువు 30. అందుకు ఏ సెట్లను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతుల్లో చిక్కాడు. యెరూషలేము అనగా దేవుని సన్నిధి, దేవుని నివాసం, దేవుని మందిరం ఉండే చోటు నుంచి ఎక్కడికి వెళ్ళాడటైనా యెరికో అనే ప్రాంతానికి వెళ్ళాడు. యెరికో అనే మాట ప్రాంతం అంటే పాపానికి చిహ్నము, లోకానికి చిహ్నము. ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి నశించిపోయే లోకంలోనికి, పాపానికి సాంకేతికమైన ప్రదేశం నుండి ఉన్నత స్థితి నుంచి దిగిపోయాడు.
మనం ఎవరైనా కింద నుంచి పైకి వెళ్ళాలని ఆశపడతాం, కానీ పై నుంచి కింద దిగదు. ఎవరిని యెరూషలేము నుండి యెరికోకి ఆయన దిగి వెళ్ళొచ్చు. ఏం చిక్కాడంటే దొంగల చేతిలో చిక్కాడు. ఈ ఉన్నతమైన స్థితి నుంచి కింద స్థితిలోకి వెళ్ళడమే, ఒక ఆధ్యాత్మికమైన స్థితిలో నుంచి పాప స్థితిలోకి వెళ్ళడం కూడా తప్పు. రెండవది, అతనికి ఏం చేశారు, దొంగల చేతిలో చిక్కాడు. దొంగల చేతిలో చిక్కితే దొంగలు ఏం చేశారట, అతని బట్టలని దోచుకొని. ఈ బట్టలు దేనికి సాదృశ్యం అంటే రక్షణకి సాదృశ్యం. రక్షణ అనే వస్త్రాలు తీసివేయబడ్డాయి, విశ్వాసం అనే వస్త్రం తీసివేయబడ్డారు, నీతి అనే వస్త్రము తీసివేయబడ్డారు. ఆనాటి దొంగలు ఏం చేశారంటే తనకున్న వస్త్రాలు తీసివేయడం అంటే తనకున్న సాక్షి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, స్తుతి జీవితాన్ని, రక్షణ జీవితాన్ని తీసివేశారు. తీసివేసి ఏం చేశారంటే అతన్ని కొట్టారు, వరప్రాణంతో విడిచి. ఏది లేదంటే వదిలేవచ్చు కదా, ఏది లేకపోయినా కొట్టి వరప్రాణంతో విడిచిపోయారు. అప్పుడప్పుడు ఆ దొంగల చేతిలో చిక్కిన వ్యక్తిని ఎవరు చూచాడు, ఒక యాజకుడు చూచాడంట. యాజకుడు అప్పుడు ఒక యాజకుడు ఆ చావును వెనుక తటస్థించను. అతను చూచి ప్రక్కగా పోయాడు. ఒక పూజారి వెళ్ళాడు, చూచాడు, చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. అలాగే లేవీయుడు ఒకడు ఆ చోటుకి వచ్చి ప్రక్కగా పోయాడు. అంటే దేవుని కొరకు ఏదో చేస్తారని ఒక వ్రతం కలిగిన వ్యక్తి కూడా చూసి వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు అంటే అమ్మయుడు అంటే అన్నిడంటే దేవుడు ఆగిన వ్యక్తి, దేవుడు అంటే భయం లేని వ్యక్తి. అటువంటి వాడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటుకి అంటే సమరయుడు దేనికి సాదృశ్యం, అన్నిటికీ సాదృశ్యం. అయినా కూడా ప్రయాణమైపోవచ్చు. అతను పడి ఉన్న చోటుకి వచ్చాడు. అందరికి శ్రద్ధ. ఆ దొంగల చేతిలో చిక్కిన యెరూషలేము నుండి యెరికోకు దిగిన వ్యక్తిని, వస్త్రాలు తీసి దొంగల చేతితో పట్టుబడిన వ్యక్తిని చూడడానికి వెళ్ళిపోయి ఎవరో యాజకుడు, రెండోవాడు లేవీయుడు, ఈ మూడోవాడు ఎవరంటే సమరయుడు వచ్చి చూచి ఆయన దగ్గరికి వచ్చాడండి. అందరు చేపకింద పేరుగా తెలుస్తుంది. చూచి అతని మీద ఏం పడ్డాడు, జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతను గాయమును కట్టేది. అప్పుడు దెబ్బలకి ఇప్పుడున్నా కావండి, ఇప్పుడు వైద్యం వేరు, అప్పుడు వైద్యం వేరు. ఆ గాయానికి ఏం కట్టారంటే నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయాలను కట్టి ఇంకేం చేశాడు, తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వారి ఇల్లు, నాకు చిన్నప్పుడు తెలుసు, ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. పూటకోళ్ళ ఇల్లు తెలుసు కదా, చాలా మంది అక్కడికి వెళ్ళి ఆ పూటకోళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తే భోజనం పెట్టేవారు. డబ్బులు చాలా తక్కువ, బట్టర్స్ మీద తక్కువ, ఇంటి భోజనంలాగా ఉంటుంది. పెద్ద ఫెసిలిటీస్ ఉండే కానీ రుచిగా ఉంటాయి. ఒకప్పుడు నా పాత బస్ స్టాండ్ దగ్గర మాదిరి దగ్గర ఉండేది, చాలా మంది అక్కడికి వెళ్ళి భోజనం చేసేవారు. పూటకోళ్ళ వారి ఇల్లు. ఆ పూటకోళ్ళ వారి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించింది. అందరు చేయబడిన పరామర్శించడం ఏంటంటే గాయాన్ని కట్టడం, నూనె ద్రాక్షారసంతో వాహనం మీద ఎక్కించుకోవడం, పూటకోళ్ళ వారి దగ్గరికి వెళ్ళి అప్పగించడం. అందరి దగ్గర తెలియదు. తన పక్షంగా నువ్వు ఎంత తింటావో తిను, అన్లిమిటెడ్ ఫుడ్, దానికి నేను పైసా చెల్లిస్తానని చెప్పి చెల్లించాడు. మర్నాడు అతడు చాలా నేను ఎందుకు చెప్తానంటే ఆ దొంగల చేతిలో చిక్కిన వ్యక్తిని చూచి చూడనట్టుగా వెళ్ళిపోయిన వ్యక్తిగా, యాజకుడు లేవీయుడిగా కాకుండా ఈ సమరయుడు వచ్చి ఏం చేసిందంటే వచ్చి చూచి గాయాన్ని కట్టి తీసుకుని వెళ్ళి పూటకోళ్ళ వాళ్ళ దగ్గరికి తన వాహనం మీద తీసుకుని వెళ్ళి అక్కడ తనకు భోజనం పెట్టి ఆ భోజనానికి తగిన డబ్బులు చెల్లించిన వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు గుర్తుగా ఉన్నాడు. ఆయన పేరు గుర్తు సమరయుడు.
మంచి సమరీయుడు. అందరూ చేయబట్టి దగ్గరగా కనిపిస్తారు. చాలాసార్లు ఈ జాలి లేని ప్రపంచంలోని చాలా మంది చూచిన్నట్టుగా మతము వ్రతము కూడా నిర్ధారాలు మనకు కలిగిన మతము వ్రతం మనల్ని రక్షించలేదు. కానీ రక్షించే రక్షకుడు కూడా వచ్చాడు. ఆయన పేరేం పేరంటే యేసు. యేసు అనగా రక్షకుడు. దేని నుండి రక్షించబడంటే తన ఈ ప్రజల పాపము నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అనే పేరు పట్టుబడినని యేసు ప్రభు పుట్టక ముందే చెప్పబడ్డారు. చాలా మంది పుట్టిన తర్వాత పేరు పడతారు, కానీ మన యేసు క్రీస్తుకి పుట్టక ముందే పేరు పట్టుబడ్డారు. అందరూ చెప్పడం దేవుడు నామం మీద. ఈ పేరుకి రాజులయ్యేవారు చాలా మంది ఉన్నారు, కానీ యేసు ప్రభు రాజుగా పుట్టాడు. అందరూ చెప్పడం దేవుడు నామం. యూదుల రాజుగారు అంటే నువ్వు అన్నట్టే అని పిలాతుకి ప్రభు యేసు క్రీస్తు అని చెప్పారు. అందరూ తెలుస్తాను తెలియదు. నేను రాజుని, నేను ప్రభువుని, హల్లెలూయా. నేను లోకానికి వచ్చే లోక రక్షకుడిని, రక్షించే రక్షకుడిని, భక్షకుడిని కాదు. నిర్ధారాలు భక్షించడానికి చాలా మంది వచ్చారు, మనం శిక్షించడానికి వచ్చే అవతారాలు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కానీ యేసుక్రీస్తు రావడం ఉద్దేశం ఏంటంటే రక్షించిన దాన్ని, పాడైన దాన్ని బాగు చేయడానికి రక్షకుడిగా వచ్చాడు. ఆ దొంగల చేతిలో చిక్కిపోయిన వ్యక్తిని చూచి ఆయనకి ఏం చేశాడంటే గాయాలను కట్టి వాహనం ఎక్కించుకుని పొట్టుకొల్ల వారి మీద భోజనం పెట్టి ఆ భోజనానికి బిల్లు చెల్లించి వస్త్రాలు తొలగించి పరామర్శించాడు. ఈ సాయంత్రకాల సమయంలో కూడా నువ్వేది పోగొట్టుకున్నావో, నువ్వే గాయం కలిగి ఉన్నావు, ఆ గాయాన్ని కట్టే దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు. గాయం చేయవాడు కట్టువాడు, గుండె చదివిన వారిని బాగు చేసే దేవుడు. ఆయన గాయములే, ఆయన చేతులే మనం స్వస్థపరిచేదిగా ఉన్నాయి. అందరం శ్రద్ధించాలి. హల్లెలూయా. మన పట్ల జాలి కలిగిన దేవుడు, ఆ మంచి సమరయుడు, గుడ్ సమరయుడు ఇక ప్రభువు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందరికి శ్రద్ధించాలి. దొంగల చేతిలో కొట్టబడిన వ్యక్తిని చూసిన దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. నాకంటే ముందు వచ్చే వారందరూ దొంగలు, దోచుకుని వారే ఉన్నారు. చాలా మంది దొంగలుగా, దోచుకుని వారిగా మనలో ఉన్న అన్ని కూడా దోచేసుకున్నారు. దోచుకోవడానికి ఇంకేం లేదు. అయితే దోచుకునబడిన దాన నువ్వు ప్రభువు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన నీ వస్త్రాలు, నీకు మళ్ళా తీసివేయబడిన వస్త్రాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. అందరూ దానికి స్తోత్రం. రక్షణ చేత అలంకరించబోతున్నాడు. నీతి అనే పైబట్ట ద్వారా ఆయన నిన్ను ధరింపజేస్తున్నాడు. దానికి స్తోత్రం. ఆమె రక్తస్రావం లేని స్త్రీ, 12 సంవత్సరాల వ్యాధి కలిగిన వ్యక్తి. ఆమె ఏడు కొట్టాలనుకుందండి. యేసు ప్రభు వస్త్రం చెంగి ముడితేనే బాగుపడుతున్నది. యేసు ప్రభు వస్త్రం చెంగి ముట్టింది, బాగుపడ్డది. వెంటనే రక్తధార కట్టింది. అందరికి స్తోత్రం. మందులు చేయలేనివి, డాక్టర్లు చేయలేనివి, ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన దాని శ్రీధరి గారు చేయలేంది. అందరూ దానికి స్తోత్రం. యేసు ప్రభు వస్త్రం చెంగి ముడితే నేను బాగుపడుతున్నాను. యేసు ప్రభు వస్త్రం చెంగి ముట్టింది. ఆ వస్త్రం చెంగి ముట్టింది ఎప్పుడు వెంటనే ఆయనలో ప్రభావం బయటికి లోపం ఆయనలో నుంచి బయటికి వెళ్ళింది. యేసు ప్రభు అన్నారు, నన్ను ఎవరు తాకిందంటే చాలా మంది అంటున్నారు, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ జనసమూహం, ఇంతమంది జనసమూహం మధ్య ఉన్నారు, ఎవరు ముట్టారని అడుగుతారంటే లేదు, విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా నా వస్త్రాన్ని ముట్టారు, నాలో ప్రభావం బయటికి వెళ్ళింది అంటే వెంటనే ఆమె రక్తస్రావం స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అందరూ తెలుస్తుంది తెలుద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఆ వస్త్రం వినండి, ఆ వస్త్రం ఏంటి? ఏ వస్త్రం ఉంటుంది? ఆ నీతి అనే పైబట్ట. దానికి స్తోత్రం. నీతి అనే పైబట్టను ముట్టింది కనుక ఆమె స్వస్థత పొందింది. అందరూ దానికి స్తోత్రం. నీతి మంత్రుని యేసుక్రీస్తుని నువ్వు తాకితే, ఆయన దగ్గరికి వస్తే, ఆయన శరణ పెడితే, ఆయన నామాన్ని ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, గర్భఫలం కలుగుతుంది, హల్లెలూయా, జీవం కలుగుతుంది. ఆర్థికమైన ఇబ్బందుల నుంచి విడుదల పొంది లేవ నుండి సమర్థులకు నడిపించబడతావు. ఆయన మంచి సమరయుడు. అందరికి శ్రద్ధిస్తాడు. ఎంతవరకు మనం చూసే సబ్జెక్ట్ ఏంటి? మన దేవుడు చూచుచున్న దేవుడు. ఎవరు చూచాడు? మీరే చెప్పారు కదా, అరణ్యంలో ఉన్న హాగను చూచాడు. భర్త విడిచిపెట్టినప్పుడు కూడా
యజమానురాలు విడిచిపెట్టినప్పుడు కూడా తన కుమారుడిని చూచాడు. అరణ్యంలో నుండి నీటిని దేవుడు రప్పించాడు, దాహము తీర్చాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు ఐగుప్తుని ఇశ్రాయేలుని చూచాడు, పాడుతైన ప్రవహించే దేశమైన కణానికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. 38 సంవత్సరాల వ్యాధి కలిగిన వ్యక్తిని, పక్షవాత వ్యాధి కలిగి యేసు ప్రభు ఏం చేసినట్టే, నువ్వు లే, పరిపతికి వెళ్ళమంటే పరిపతికి వెళ్ళాడు, లేచాడు, స్వస్థ పొందాడు. దేవునికి స్తోత్రం. ఎటువంటి వ్యాధితో ఉన్నావా, ఎన్ని సంవత్సరాల వ్యాధితో ఉన్నావా నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నిన్ను దేవుడు స్వస్థపరచబడుతున్నాడు. అందరూ దేవునికి స్తోత్రం తెలియదు. రక్తస్రావంతో ఉన్నారా, పక్షవాతంతో ఉన్నారా, పక్షపాతంతో ఉన్నారా, లేకపోతే ఏ వ్యాధితో ఉన్నారో, అది ఆత్మ సంబంధమైన వ్యాధి అవ్వచ్చు, లేకపోతే శరీర సంబంధమైన వ్యాధి అవ్వచ్చు. ఆ వ్యాధి నుండి ప్రభు స్వస్థపరచబడుతున్నాడు. దానికి స్తోత్రం. దొంగల చేతిలో చిక్కుని వస్త్రాన్ని కోల్పోయిన వాళ్ళరా ప్రభు యేసుక్రీస్తు వారి వల్ల వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు. దానికి స్తోత్రం. ఈ గాయాన్ని కట్టబోతున్నాడు. దానికి స్తోత్రం. నేను పోషించి సంరక్షించే వాడిగా ఉన్నాడు. అందరికి నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను వాహనం మీద పట్టుకుని వెళ్ళే దేవుడు. అందరికి స్తోత్రం. నీ పక్షంగా నీ భోజనం పట్టి నీ భోజనానికి బిల్లు కట్టే దేవుడు. అందరికి స్తోత్రం. ప్రభు యేసుక్రీస్తు వారు మంచి సమరయుడిగా ఈ లోకానికి వచ్చాడు. మంచి సమరయుడు యేసుక్రీస్తు కలిగి ఉండి ప్రపంచే క్షమ, రక్షణ, పాపక్షమాపణ, శారీరకమైన స్వస్థత నుంచి స్వస్థత పొంది ప్రభు యేసుక్రీస్తు వారు సిద్ధపరిచి పరలోక రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించండి. ఆమేన్.